జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నిన్న సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలోనే రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 1 గంట సమయం అనుమతి ఉంది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్న ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడంలో సహాయపడాలని కమిషనర్ ఓటర్లను కోరారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉప ఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వేయడానికి అర్హులు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. 25 మంది ఇతరులు వర్గీకరించబడ్డారు. ఈ నియోజకవర్గంలో 18 మంది సర్వీస్ ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1,908 మంది ఓటర్లు వికలాంగులు. 6,859 మంది 18 నుండి 19 సంవత్సరాల వయసు గల మొదటిసారి ఓటర్లు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ పౌరుల సంఖ్య 2,134. 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సగటున ఒక్కో స్టేషన్కు 986 ఓటర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ నంబర్ 9లో 1,233 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263లో 540 మంది ఓటర్లతో ఉంది.